నమస్తే వెల్కమ్ టు ఐఎం టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమే ఎమ్మెల్యే నవాజ్ బాషా। పంచాయతీరాజ్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు। సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పురం వెంకటరమణ। ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు। ఆదివారం పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లి నందు సర్పంచ్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్ బాషాతో పాటు సర్పంచ్లు శరత్ రెడ్డి, మహేష్, మధు, వైసీపీ సీనియర్ నాయకులు వెలుగు చంద్ర, వైస్ ఎంపీపీలు రమణ, నందిని, మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, ఎంపీ లీలా మాధవి, గ్రామ సచివాలయం సిబ్బంది, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు। గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదపీట వేస్తున్నారని కొనియాడారు। ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। మార్కెట్ కమిటీ చైర్మన్ కడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ వెలుగు చంద్ర గారికి, ఇక్కడున్న సర్పంచులకు, ఈ పైన వేదిక పైన నా ముందు ఉన్న అక్కలకు, చెల్లెమ్మలకు పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు। మీ అందరికీ తెలుసు, ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి దశా దిశ మార్చిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మొదటిసారిగా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయిన నాయకుడు మన నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు। ఆయన అకాల మరణం 2009లో దరిదాపులో మీరందరూ 10 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీ భుజాలపైన పెట్టుకొని ఎంతో కష్టపడి 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఏదైతే తన తండ్రి ఆశయాలు ఉన్నాయో మళ్ళీ ఈ రాష్ట్రం కొనసాగాలంటే, ఈ రాష్ట్రం మంచి రోజులు రావాలంటే మీరందరూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అవుతారని కావాలని చెప్పి మీరందరూ కోరుకొని 151 సీట్లు ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేశారు। దానికి ప్రతి నిమిషం, ప్రతి పూట, ప్రతి దినం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ బిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని కష్టపడే వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహిళలు అందరూ వచ్చారంటే మహిళల్లో ఎంతో మార్పు తెస్తూ అనేక రకాలుగా పథకాలు ఇస్తూ ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు। ఏదైతే లోకల్ బాడీలు ఉన్నాయో అనేక రకాలు కూడా 50% మహిళలకు కూడా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా లోకల్ బాడీ స్థానాలు కూడా కల్పించే మార్గం చేశారు। మీ అందరికీ కోరుకునేది ఏమంటే, ఏదైతే ఈ గడిచిన 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తిగా కరోనా మహమ్మారితో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ మన తల్లిదండ్రులు చనిపోయినా, మా బంధువులు చనిపోయినా కూడా ఎవరు కూడా పోయి చూసే పరిస్థితి దేవుడు పెట్టలేదు।
చాలా గరిష్ట శాతం మనకి 2 సంవత్సరాలు జరిగాయి. కాబట్టి ఈ జరగబోయే 2 సంవత్సరాల్లో మీకు ఎక్కడ కూడా ఏదైతే ఇప్పుడు 70% వరకు పూర్తిగా మండలంలో అభివృద్ధి జరిగింది. గడిచిన సంవత్సరంలోనే ఏదైతే మీకు ఇదే ఎలక్షన్ అప్పుడు 2019లో మీరందరూ కూడా నన్ను ఎంపీ గారిని కూడా ఓటు ఇచ్చి గెలిపించినప్పుడు మేము అదే ఒక మాట చెప్పాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తూ ఉంది, జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మీ పంచాయతీకి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్ల సమస్యలు ఉన్నాయి, తాగునీటి సమస్య ఉంది, అనేక రకాలుగా మొదటి సంవత్సరంలోనే మీకు ఈ రోడ్డు సమస్య తీస్తామని చెప్పి నేను కానీ ఎంపీ గారు కానీ పెద్ద రామచంద్ర గారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దరిదాపులు మొదటి సంవత్సరంలోనే 100 కోట్లు 3 మండలాల్లో అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం. మళ్ళీ ఈ 2 సంవత్సరాలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో ఎంపీ గారు మేము పెద్ద రామచంద్ర గారిని పోయి అడిగితే 100 కోట్లు మళ్ళీ 3 మండలాలకు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్క మహిళలకు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక పక్క మీకందరూ ఏదైతే 2 పేజీల మేనిఫెస్టోలో మాట ఇచ్చారో అవి 100% అమలు పరిచి అనేక రకాలుగా మీకు ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం. ఇన్ని రోజులు ఏదైతే నాకు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానో నాకు 40 సంవత్సరాలు అనుభవం ఉందంటే అంటే ఆ 40 సంవత్సరాలు అనుభవం కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఏదైతే జగనన్న మేనిఫెస్టోలో 2 పేజీ మేనిఫెస్టో రిలీజ్ చేసి మీ అందరు మహిళలకు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఇంత ముందుకు తీసుకుని పోయి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రాలేదని చెప్పి మీరు దయచేసి మీ అంతకు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ తప్పుడు వార్తలు తప్పుడు మీడియా ఎల్లో మీడియాలు ఉన్నాయో మీరు దానికి ఏది ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా మీరు కానీ మీ బిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలి, మీరు బాగుండాలంటే ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుని పోయే నాయకుడు, దశాదిశ మార్చే నాయకుడు ఒకే ఒక నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తూ మీకు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో కూడా ఎంత పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఎక్కడ పోయి చూసినా కూడా 4 నేడు అని చెప్పి పెట్టి కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఇప్పుడు చాలా బాగున్నాయని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ హాస్పిటల్కి పోయినా కూడా మీరు పక్క రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ పోయినా కూడా ఇట్లా కర్ణాటక పోయినా ఇట్లా తమిళనాడు పోయినా ఇట్లా తెలంగాణ పోయినా కూడా మీకు ఎక్కడ కూడా మీకు ఆరోగ్యశ్రీ అమలు పరిచిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా అమ్మఒడి పథకాలేమి, 0 రెడ్డి రుణాలు అయితే ఏమి, జగనన్న వసతి దీవెన అయితేమి, జగనన్న వసతి పోషణ అయితేనేమి అనేక రకాలుగా మీకు ముందుకు తీసుకుని పోయి కార్యక్రమం చేస్తున్నది కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేసుకొచ్చినది. ఆ రోజు 0 రెడ్డి రుణాలు మీకంతా మాఫీ చేస్తామన్నారు. 5 సంవత్సరాల వరకు కూడా 1 రూపాయి మాఫీ చేయకుండా లాస్ట్లో పసుపు కుంకుమ కార్యక్రమం అని చెప్పి మీ అందరి దగ్గర 5 సంవత్సరాలు వడ్డీ చక్రవడ్డీ వసూలు చేస్తూ మీ అకౌంట్లో 10,000 ఇవ్వడం జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాల వరకు ఈ మా అక్కలు చెల్లెమ్మలు కనపడలేదా? అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కూడా జరగలేదా? ఎన్నో రకాల సమస్యలు పడినా కూడా మీ గురించి ఆలోచించలేదు. ఏదైతే మీరు ప్రభుత్వం అధికారుల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే మీ చుట్టూ తిరుగుతుందని చెప్పి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, గ్రామ సచివాలయం వ్యవస్థ పెట్టారు. ఈరోజు ఏ మహిళ కూడా ఇంటికి బయట రాకుండా కూడా మీకు రేషన్ కూడా ఇంటికాడికి చేర్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ రాష్ట్రానికి ఇన్ని పథకాలు ఇన్ని ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ ఏదైతే ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు మీడియా మాటలు దయచేసి మీరు ఎప్పుడు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇంతకుముందు కూడా చెప్పారో మీకు అందరికీ ముందు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు మీరు కానీ మీ బిడ్డల జీవితాల్లో కానీ
ఉండే శాశ్వతం కాదు. ఈరోజు మీ ఏ అవసరం వచ్చినా కూడా మీకు పట్టా ఇస్తే 5 సంవత్సరాల తర్వాత కూడా మీరు అమ్ముకునే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినారు. మీకు రేపు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా మీకు కుటుంబ సభ్యులు మీ బిడ్డలు కానీ మీరు ఎవరికైనా సమస్యలు వస్తే కూడా మీరు 5 ఏళ్ల తర్వాత పట్టా అమ్ముకునే కూడా డబ్బు వచ్చే కార్యక్రమం చేశారు. ఈరోజు ఓటీఎస్ కింద లక్షల భూమి విలువ ఈరోజు 10,000 15,000 కడితే కూడా మీకు మీ పట్టాలు ఇచ్చి మీకు కూడా 5 ఏళ్ళ తర్వాత అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు? దానికోసం ఏమి చెప్తున్నాం, మీరు కానీ మీ బిడ్డల జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ సుఖ సంతోషాలు వెనుక ఒకే ఒక్క నాయకుడు, ఆ నాయకుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచన మారుతుంది, అయితే విధానాలు ఎప్పుడు మారు. ఆ విధానాలు మారకుండా ఉండే నాయకుడే మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు, వాలంటీర్ సిబ్బంది ఉంది, గ్రామ సచివాలయ సిబ్బంది ఉంది. ఎక్కడ చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, తప్పుడు హామీలు ఇచ్చారు, తప్పుడు వాగ్దానాలు చేశారు. ఈ పొద్దు ఏదైతే మేనిఫెస్టో లేకుండా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాలంటీర్ సిబ్బంది అయితే కూడా గ్రామ సచివాలయ సిబ్బంది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో దరిదాపులో 4,070 చిలుకు పైన కూడా మీకు ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళందరికీ యువత కూడా ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మేము మా విన్నపం ఒకటే, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధికి పోవాలి. ఈ సంక్షేమ పథకాలు ఏమున్నాయో ముందుకు పోవాలంటే మళ్ళీ జరగబోయే 2 సంవత్సరాలు ఏదైతే జగనన్న 2024 ఎలక్షన్లు నిలబడతారో మీరు ఏకదాటిగా వేరే పార్టీ చూడకుండా పైన గుర్తు పైన మీరు ఓటేసి మీ సల్లని జీవుల ఆశీస్సులు ఎప్పుడు కూడా జగనన్న పైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శాసనసభ్యులు నవరత్న గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మాకు నవాజ్ బాషా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊరికి రోడ్ అయితేనేమి ఇట్లా కొత్తపల్లి నుంచి వేపల్లి క్రాస్ వరకు 7.5 కిలోమీటర్ 3 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేయడం అయినది. అదేవిధంగా ఇట్లా వస్తున్న థియేటర్ నుంచి మా ఊరి వరకు కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు వస్తాడు. గెలిచిన వెంటనే మాట ఇచ్చాడు, మీ ఊరికి రోడ్డు తెస్తానని ఆ రోజు చెప్పాడు. అదేవిధంగా మాట నిలుపుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఇంకోటి ఏమంటే మన ఊరికి తాగునీరికి చాలా ఇబ్బందిగా ఒక 10,000 లీటర్లే కెపాసిటీ గల ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ ఎందుకు సరిపోవడం లేదు, నీళ్లు ఒక బజార్కి వదిలితే అయిపోయేటివి. అది కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తెస్తే మన ఊరికి 25,000 రూపాయలతో ట్యాంక్ శాంక్షన్ చేయించారు. 25 లక్షల రూపాయలు మా ఊరికి శాంక్షన్ జరిగినది. అదేవిధంగా రామాపురంకి 4.5 లక్ష, అదేవిధంగా తుమ్మతాడకు ఒక ట్యాంకు, బోరు, పైప్ లైన్ కలిపి 8 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగినది. దానికి గాను మా ఊరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు అయితేనేమి ఇది 3వ విడత 0 పథకం కింద డబ్బులు మంజూరైనవి. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా వాళ్ళ తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా వాలంటీర్ కూడా పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి మరియు మిత్రన్న గారికి మరియు మా మంత్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా శివ అదేవిధంగా మాకు బస్ సౌకర్యం కూడా కల్పిస్తే మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. ఇక్కడ కొత్తపల్లి చిత్తూరు బస్టాండ్ నుంచి కొత్తపల్లి నుంచి అగిసిరిపల్లి, తుమ్మతాండ, జంగాలపల్లి, మునమాకలపల్లి రోడ్డు ఉంది. దీనికి బస్ సౌకర్యం కలిగిస్తే ఎంతో తోడ్పాటు అవుతుందని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఇంకోరు కూడా ఆ కొత్తపల్లి దగ్గర కొంచెం రోడ్డు నిలిచిపోయింది, అది కూడా వేయాల్సింది కూడా కోరుకుంటున్నాను. మా సమస్యలు అయితే చాలా తీర్చారు. అదేవిధంగా మా పంచాయతీ ఈ 1 నెల క్రితం కూడా 30 లక్షల రూపాయలు సిసి రోడ్లకి శివానగర్ కాలనీ నందు కూడా మంజూరు చేయడం జరిగినది. అది కూడా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, ఎంపీపీ గారికి కృతజ్ఞతలు అని చెప్తున్నాము. అదేవిధంగా వైసీపీకి కూడా ఇంకా మిగతా వాళ్ళు ఇంకా మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమానికి అదేవిధంగా ఓటీఎస్, అదేవిధంగా 0 వడ్డీ
పథకం కార్యక్రమానికి చేసిన మా ఎమ్మెల్యే గారైనటువంటి నవాజ్ భాషన్న గారికి, మన ఎమ్మెల్యే గారైనటువంటి నవాజన్న భాషన్న గారికి, మరియు జింకా వెంకటాచలమన్న గారికి, మరియు కొత్తపల్లి 1 సర్పంచ్ గారికి, వైఎస్ఎంపీపీ గారికి, ఇంకో వైఎస్ఎంపీపీ గారికి, వెలుగు చంద్ర గారికి, ఇస్మాయిల్ గారికి, ఎంపీడీఓ మేడం గారికి, అదేవిధంగా కట్టి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. ఆదివారం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు కార్యాద ఎల్లంపల్లి ప్రశాంత్, అంజనా చౌదరి, జర్మనీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీ బోర్డు, పంచాయతీ సర్పంచ్ చేసేటువంటి రెగ్యులర్ మీటింగ్స్కి అతీతంగా ఈ 4 రోజులు గ్రామ సభలు నిర్వర్తించారు. చాలా అద్భుతమైనటువంటి ఎజెండాని ఇచ్చారు. కానీ దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపడంలో ఘోరంగా వైఫల్యించింది. ఆల్రెడీ గ్రామ సభలు జరిగిపోయినాయి మన రాష్ట్రంలో. ఏమి ఎజెండా పెట్టారు, ఏమి చర్చించారు, ఎక్కడ మినిట్స్ నోట్ చేశారు, ఎవరెవరిని పిలిచారు, ఊళ్ళో టామ్ వేశారా, దీని మీద ఏ విధమైన స్పందన గ్రామాల్లో లేదు. నేను ఎంక్వైరీ చేశాను. ఈ మధ్యన గ్రామాలు తిరుగుతూ ఏదో తూతూ మంత్రంగా ఈ గ్రామ సభలు జరిగినాయి. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం రోజున మరొకసారి గ్రామ సభలు పెట్టాలని పంచాయతీ సెక్రటరీ కోన శశిధర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశాల మీద చర్చించాలని పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా దీన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ సభలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సభలుగా ఉన్నటువంటి పంచాయతీ నిధుల్ని తీసుకోవడానికి వీల్లేదు, వెంటనే తిరిగి ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రంలో మంచినీటి కొరత మే వస్తుంది, ఏప్రిల్ అంతా మంచినీటి కొరత ఉంది. గ్రామాల్లో మంచినీటి కొరత మీద మీ కడపలో అలానే ఈ జిల్లాలో చాలా ఆ విధంగా ఈ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చాలా గట్టి పట్టుదలగా వాలంటరీ వ్యవస్థతోటి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పంచాయతీల్లో పన్ను వసూలు చేసే నిధులు కూడా మనం వెనక్కి తీసుకున్నారు. అసలు ఎంత తీసుకున్నారు, దేనికి తీసుకున్నారు, మీ కరెంటు బిల్లుకి తీసుకున్నారా అనే దానికి లెక్కలేదు. ఏ జిల్లా డిపిఓతో మాట్లాడినా వారి దగ్గర సమాచారం లేదు. ఏదైతే ఆ రాజ్యాంగం ప్రతిపాదించింది పంచాయతీలు శక్తివంతంగా ఉండాలని, ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి గ్రామాల అభివృద్ధి, తద్వారా రాష్ట్రాల అభివృద్ధి, తద్వారా దేశ అభివృద్ధి, ఒక శాంటిటీ వంటి వ్యవస్థని భారతదేశంలో నిర్మాణం చేశారు. ఇది ఏప్రిల్ 14, జూలై 4, జూలై 1, అక్టోబర్ 3, జనవరి 2 ఈ 4 రోజుల్లో గ్రామ సభలు జరగాలి. ఈ గ్రామ సభల్లో మొత్తం పన్ను ఎంత వచ్చింది, ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామ సభలో ప్రవేశపెట్టి తదనుగుణంగా ఆమోదం పొందాలి. ప్రతి 3 నెలల యొక్క జమా ఖర్చులతో సహా
జమా ఖర్చులతో సహా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో చర్చించాలి. ప్రజలు చేసే ప్రతిపాదనని ఎజెండాలో తీసుకోవాలి. ఈరోజు దేశంలో పంచాయతీరాజ్ దినోత్సవం. ఆ దేశంలో 60% గ్రామాల్లోనే మనం ఉంటున్నాం. మన దేశానికి పంచాయతీలు పట్టుబొమ్మలు. మన దేశం అభివృద్ధి చెందాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి. దానికి అనుగుణంగా ఈరోజు ప్రధానమంత్రి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని కాశ్మీర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపబడ్డ అనేక మందిని సత్కరించేటువంటి ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో దీనికి విరుద్ధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు గట్టిగా జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. తదనుగుణంగా ఈ విధమైన చర్యల మూలంగా రాష్ట్ర అభివృద్ధి కుంగిపోతుంది. గత ప్రభుత్వం పంచాయతీ సర్పంచ్కి డైరెక్ట్గా నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు కూడా చేశాడు. అయితే సర్పంచ్ తిరగబడ్డ తర్వాత తను సర్పంచుల యొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి 4 సభ్యులతో ఏవో కమిటీలు వేశాడు. జన్మభూమి కమిటీలు వేసి సర్పంచ్ ప్రమేయం లేకుండా అన్ని లోన్స్ వాళ్ళే ఇచ్చేవారు. ఇప్పుడు ఎలాగైతే వ్యవస్థ జరుగుతుందో అలాగే సబ్సిడీ లోన్స్ వాళ్ళే శాంక్షన్ చేయించేవారు, బ్యాంకులకు వాళ్ళే తిరిగేవారు. ఎలక్షన్ వచ్చినట్టు ఎవరు కనపడకుండా అయిపోయారు. భ్రష్టు పట్టింది వ్యవస్థ. సర్పంచ్కు హక్కులు లేకుండా నిర్వీర్యమైంది. ఈ ప్రభుత్వం దానికి మించి సర్పంచుల డబ్బులు విత్డ్రా చేయడం, సర్పంచులు 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ నిధులు 30 లక్షలు 20 లక్షలు 15 లక్షలు వెనక్కి తీసుకుని ఇవ్వకపోవడం. హక్కు లేదు ఈ ప్రభుత్వానికి అసలు. ఆ విధంగా ఈ ప్రభుత్వం సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని చాలా గట్టి పట్టుదలగా వాలంటరీ వ్యవస్థకి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పురం వెంకటరమణ రవిప్రకాష్, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సుధాకర్ నాయుడు ప్రకటించారు. సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీకి వెళ్లకుండా గృహ నిర్బంధ చేసిన యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సుధాకర్ నాయుడును పరామర్శించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు వెంకటరమణ, సుధాకర్, రవిప్రకాష్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గద్దెనెక్కి వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినా రద్దు చేయలేదని విమర్శించారు. కమిటీలు సమావేశాలపై తమకు నమ్మకం లేదని, సిపిఎస్ రద్దుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రద్దు చేసి ఉద్యోగస్తులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన హామీతో పాదయాత్రలో లక్షలాది మంది ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగిందని, ఈ బిల్డింగ్ తయారయ్యి ఇక్కడికి మారింది. చాలా గొప్ప గొప్ప హెడ్ మాస్టర్లు ఈ హై స్కూల్లో పనిచేస్తున్నారు. అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాబట్టి మొదటి సంవత్సరాల్లో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు అందరూ అరవాళ్ళు, వాళ్ళకి తెలియరాదు. అటువంటి వాళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేశారు.
ఆర్టి రంగారెడ్డి, రామయ్య చౌదరి, పిల్లే ఆయన, వీళ్ళు చాలా గొప్ప గొప్ప హెడ్మాస్టర్లు. ఆర్టి రంగారెడ్డి కాలంలో ఒక వెలుగు వెలిగినటువంటి స్కూల్. నేను 1985 నుండి 91 వరకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తాను. ఆ రోజుల్లో ఈ పాఠశాల పెద్ద ప్రతిష్ట కలిగినటువంటి పాఠశాల. అడ్మిషన్స్ అప్పుడు నేను వచ్చిన మరుసటి సంవత్సరమే 8వ తరగతి అడ్మిషన్లకు పోలీసు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. అంత పోటీ పడేవాళ్ళు ఈ స్కూల్లో చేరాలి. అటువంటి వేరే రకమైనటువంటి పాఠశాలలో మీరు విద్యాభ్యాసం చేసేటువంటి అపురూప అవకాశం మీకు దొరికింది. ఆనాడు మీ ఉపాధ్యాయులు చాలా అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయులు. వాళ్ళు ఒక కుటుంబం వలె నా యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ పాఠశాల అంతటి ఉన్నత స్థాయిలో నడిచింది. నేను ప్రధానోపాధ్యాయుడు ఉన్నప్పుడు ఉపాధ్యాయులందరూ నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు. కానీ ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రభుత్వ మంత్రుల కమిటీ, ఐఏఎస్ల కమిటీ, టక్కర్ కమిటీ అంటూ కాలయాపన చేశారని, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ స్టేట్ కౌన్సిలర్లు రవిప్రకాష్, పురం వెంకటరమణ, జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ నాయుడు, డివిజన్ కన్వీనర్ ఎగువింటి సుధాకర్, నాయకులు నాగభూషణం, రమణ, శ్రీనివాసులు, గోబ్రే నాయక్, కిల్లా నాగరాజు, హరికృష్ణ, అంజాద్, జిలానీ బాషా, రవి నాయక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోదాలో దాదాపు 100 సార్లకు పైగా సిపిఎస్ రద్దు చేస్తామని పాదయాత్రలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని గుర్తు చేస్తూ ఈరోజు మేము యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమాలను ఓర్చుకోలేక ప్రభుత్వము అక్రమంగా అరెస్టు చేయడము, ఎక్కడికక్కడ అర్ధరాత్రుల్లో తలుపు తట్టి వాళ్ళ అరెస్టు నోటీసులు ఇవ్వడము, పోలీసులు అక్కడే టెస్ట్ వేయడము, అలాగే మా గౌరవ ఎమ్మెల్సీలను కూడా వాళ్ళ వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడము ఈ యూటీఎఫ్ అనేది ఖండిస్తా ఉంది. ముఖ్యంగా మేము అడుగుతాము ఒకటే, మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని అడుగుతున్నాం తప్ప వేరే ఇంకొకటి అడగలేదు. అలాగే మీరు ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా వస్తే మా ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికులకు, పెన్షన్లకు మేలు జరుగుతుందని చెప్పి మేము కూడా మీకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వడం జరిగింది. దాంతో మీకు 152 సీట్లు వచ్చాయని చెప్పి కూడా ప్రభుత్వం వారు గుర్తు చేసుకొని తెలియజేస్తాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కేసినప్పుడు 95% పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మికులు మీకు ఓట్లు వేస్తే ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడము న్యాయమైన, ధర్మమేనా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము అడుగుతున్నది, ఏ హామీ ఇవ్వకుండా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ లాంటి ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు చేస్తామంటే మీరు 100 సార్లకు పైగా హామీ ఇచ్చి సిపిఎస్ రద్దు చేయకుండా టక్కర్ కమిటీని, మంత్రుల కమిటీని, ఐఏఎస్ కమిటీని కాలయాపన చేస్తున్నారు. కానీ సిపిఎస్ రద్దు కోసము ఒక అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. మాకు కావాల్సిన ఒకటే సిపిఎస్ రద్దు ప్రకటన, ఒకటే మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్ రద్దు కోసము తక్షణం ప్రకటన చేయకుండా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు యూట్యూబ్ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్సీలను, యూట్యూబ్ నాయకులు అరెస్ట్ చేయడానికి కూడా మేము ఖండిస్తున్నాము. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎస్సి రద్దు చేయాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల హామీలోను, మేనిఫెస్టోలోను, అలాగే మరి ముఖ్యమంత్రి గారు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పి ప్రకటించిన సందర్భంలో ఏప్రిల్ 20వ తారీఖు వరకు, 24వ తారీఖు వరకు కూడా, ఈ రోజు వరకు కూడా ఎలాంటి సిపిఎస్సి మీద కార్యాచరణ తీసుకోకపోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సైకోపథ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దాన్ని పురస్కరించుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి సిపిఎస్సిని రద్దు చేసేంత వరకు యూటీఎఫ్ అనేటువంటిది పోరుబాటును కొనసాగిస్తుంది అనేటువంటి ప్రయత్నంలో
ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు విజయవాడ వెళ్ళడానికి మోటార్ బైక్ జాతాన్ని నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాస రెడ్డి గారు మదనపల్లిలో బైక్ జాతాన్ని ప్రారంభం చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు ఉన్నట్లుండగా రేపు 25వ తారీఖున రాష్ట్ర కమిటీ పిలుపు ఏదైతే సీఎం ఆఫీస్ ముట్టడికి పిలుపిచ్చిందో దానికి సక్సెస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సైకోబాద ఫెడరేషన్ అనేటువంటి అందరూ మండల నాయకుల స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా కార్యాచరణకి వెళ్లారు. దాంట్లో భాగంగా ఈరోజు మా చిత్తూరు జిల్లా యూటీఎఫ్ గౌరవాధ్యక్షులైనటువంటి సుధాకర్ నాయుడు గారిని హౌస్ అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సిపిఎస్ని ఏదైతే ప్రభుత్వం మేము అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానాన్ని సీఎం గారు మరి 2 లక్షల సిపిఎస్సి ఉద్యోగులకు సంబంధించిన సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సైకోబాద ఫెడరేషన్ పక్షాన మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 25వ తారీఖు సిపిఎస్సి సంబంధించి కమిటీ పెట్టారు, 4 గంటలకు అన్నారు. మేము కమిటీతో ఇంకా కాలయాపన చేయడానికి అయితే మేము ఒప్పుకోవడం లేదు. కాబట్టి గత టక్కర్ కమిషన్ కూడా కమిటీల పేరుతోనే దాదాపు 4 సంవత్సరాల పాటు కొనసాగుతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా సరే సిపిఎస్సిని వెంటనే రద్దు చేసి 2 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన మానసిక వేదనని తొలగించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సైకోబాద ఫెడరేషన్ పక్షాన మేము కోరుకుంటున్నాం. మరి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లోనూ వెనక మైకు ముందర ఒక మైకు పెట్టుకొని నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సిపిఎస్ విధానాన్ని వారంలో రద్దు చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఉద్యోగస్తులందరూ కూడా ఆయన వెనకాల నడిచారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ రోజు చెప్పినప్పుడు ఆయన మాట తిప్పును మడమ తిప్పును అని. మరి ఈరోజు మాట ఎందుకు తిప్పుతున్నావు, మడమ ఎందుకు తిప్పుతున్నావు? వారంలో రద్దు చేస్తున్నటువంటి సిపిఎస్ను ఎందుకు రద్దు చేయలేదు? ఇందులో భాగంగా మేము చిన్న కార్యక్రమాలు ఇన్ని రోజులు చేశాం. మరి ఈరోజు రూట్ మ్యాప్ ప్రకటిస్తానని చెప్పి మొన్న పిఆర్సీ మీటింగ్లో కూడా చెప్పారు. మరి ఇంతవరకు రూట్ మ్యాప్ కానీ అంతా ఏమీ లేదు. మాకు రూట్ మ్యాప్లు కానీ రోడ్ మ్యాప్లు కానీ ఏం అవసరం లేదు. సిపిఎస్ రద్దు ఒక్కటే మా ముందర ఉన్నటువంటి సమస్య. కాబట్టి సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం. అందులో భాగంగానే మేము 18 నుంచి 25 వరకు మరి అన్ని జిల్లా కేంద్రాలలో బైక్ ర్యాలీలు ప్రారంభించాం. ఇన్ని రోజులు ప్రశాంతంగా చేశాం. మొదట్లో కూడా ఎన్నో అడ్డంకులు కలిగించినా కూడా మేము దాదాపు 100 మందితో బైక్ ర్యాలీ చేసాం ప్రతి జిల్లా ప్రతి మండల కేంద్రంలో కూడా. అయినా నిన్న మామూలుగా ఈ బైక్ ర్యాలీలు ఇవన్నీ చేస్తూ పోతే మీరు ప్రభుత్వం దిగిరాదని చెప్పి నిన్న సాయంత్రమే మేము రేపు 25వ తేదీ సుమారుగా 20,000 బైకులతో సీఎం ఆఫీసును ముట్టడించాలని చెప్పి మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నేను సాయంత్రం నుంచి మా రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకులు అందరినీ కూడా గృహ నిర్బంధంలో అరెస్ట్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి అరెస్టులను ఎన్ని చేస్తే మేము ఉద్యమాలు అంత ఎక్కువగా చేస్తాం. ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపం. ఖచ్చితంగా రేపు 10,000 బైకులతో మేము సీఎం ఆఫీసులో మెయిన్ నాయకులను మీరు అరెస్ట్ చేసినా కూడా యూటీఎఫ్ అనేది ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, యూటీఎఫ్ అనేది పెద్ద సైన్యం. మరి ఖచ్చితంగా రేపు ఆల్రెడీ మదనపల్లి నుంచి కానీ అనేక మారుమూల జిల్లాల నుంచి ఇదివరకే మేము విజయవాడకి చేరుకున్నాం. ఖచ్చితంగా రేపు తక్కువ అంటే తక్కువలో కూడా 10,000 బైకులతో సీఎం ఆఫీసును ముట్టడిస్తాం. ఖచ్చితంగా మీరు సిపిఎస్ను రద్దు చేసి తీరాలి. మీకు అదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు. ఒకవేళ రేపు పేలూరైనా ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి మేము ఇందువల్ల ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జై యూటీఎఫ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు చేపట్టిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వమే. ఎమ్మెల్యే నవాజ్ బాషా. పంచాయతీరాజ్ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. సిపిఎస్ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం. యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పురం వెంకటరమణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.